పొలమనేరు ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మీకోట మండల పార్టీ అధ్యక్షులు ఏఎం రంగరాజు గారిని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్ర నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా యువత అధ్యక్షులు విశ్వనాథ్ గౌడ్ మొబైల్ లైవ్ నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. మోహన్ రెడ్డి గారు కొంచెం అందరూ కూడా మన ఈ గ్రామ పంచాయతీ సభ ముందుకు కావాల్సిందిగా సురేష్ గారు, కృష్ణమూర్తి అట్లా రాసుకుంటున్నా కృష్ణమూర్తి ఆపకుండా ఆపచ్చుడు అన్నా మీరు వదిలేండా నేను పక్కన రమ్మని చెప్పు నువ్వు పక్కకు కొంచెం కొంచెం అదంతా ఇట్లా కన్వాలు మెళ్ళ వేసుకుని అట్లా ఉండండి. రైట్ మా
అండు కొంచెం గ్రామ సోదరులకు అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. చిన్నగనపల్లి అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఎప్పటి నుంచేనో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు కానీ నేను మొట్టమొదటగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా వచ్చిన సందర్భంలో కానీ మీరు ఈ గ్రామ పంచాయతీలో ఎప్పుడూ కూడా 500 పైచులకు మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఆ తర్వాత కొన్ని సమస్యలు స్థానికంగా ఉండేటువంటి సమస్యల కారణంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉండినా పార్టీకి దూరమైన ఈ రోజు మళ్ళా తిరిగి మీరందరూ కూడా ఏకతాటిపైకి రావడం, మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ రోజు మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ గ్రామస్తులకు ఉన్నటువంటి సమస్యలు కూడా నాకు ఇప్పుడే కూడా సందర్భం చెప్పడం కూడా జరిగింది. దీనికి ప్రధానంగా కూడా కారణం ఈరోజు ఎవరైతే రామకుప్పం మండలంలో ఉండేటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ఈ మండల నాయకులు కావచ్చు, వాళ్ళ కృషి ఫలితం కూడా ఈ రోజు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున రావడానికి ముఖ్య కారణం అని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళు ఏదైతే మీకు చెప్పారో ఇక్కడ ఉన్నటువంటి మీ సమస్యలు, దారి సమస్య కావచ్చు, రకరకాలైనటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. నేను ఈ సందర్భంగా కూడా మీకు ఒక బాధ్యత తలుచుకున్నా. రేపు తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే సమస్య గురించి మాట్లాడారో అది పూర్తి చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా మేము తీసి మీకు కంప్లీట్ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇదొకటే కాదు, రేపు భవిష్యత్తులో మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, అవసరం వచ్చినా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మా ద్వారా కానీ మీకు సొంత సమస్య కానీ గ్రామ సమస్య కానీ ఏది ఉన్నా కూడా తప్పనిసరిగా వాటిని పరిష్కరింపజేయడానికి నా వంతు నా కృషి చేస్తానని చెప్పి మరొకసారి గ్రామస్తులకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మళ్ళా కలిసి ఒక టీం వర్క్ గా కొత్త పాత అనేటువంటి భేదం లేకుండా తెలుగుదేశం పార్టీకి కృషి చేసి తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో ఈ గ్రామ పంచాయతీలో ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఈ గ్రామ పంచాయతీలో మెజారిటీ ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ మెజారిటీ సాధించడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పిన సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ తప్పనిసరిగా కూడా కలుసుకుందాం. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తప్పనిసరిగా కూడా మీరు చెప్పండి. నా వంతు నేను ఖచ్చితంగా కూడా మీకు అందుబాటులో ఉండి చేసిస్తానని చెప్పి మరొక్కసారి ఈ గ్రామస్తులకు మాటిస్తూ, అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి మీరు రావడానికి మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కృషి చేశారు, వాళ్ళ మాట కూడా వాళ్ళందరి ఆలోచనల ప్రకారం వాళ్ళు కూడా ఏది చెప్తే అదన్నీ కూడా తప్పనిసరిగా నేను చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ.